హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి మన కింగ్ నాగార్జున గారి ప్రోమో వచ్చేసింది. మొదటి ప్రోమో తొందరగా వచ్చేసింది అనమాట. సో దాని గురించి మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ప్రోమోలో కనుక మీరు చూసుకుంటే సో నాగార్జున గారి ఎంట్రీ అయితే ఉందన్నమాట. సో మంచి మ్యూజిక్ అయితే వేశారు కింగ్కి తగ్గట్టు. మాస్ మాస్ మమం మాస్ ఎయ్ మళ్ళా సో ఆ సాంగ్ అయితే వేశారనమాట. సో హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతున్నారు. వెళ్ళినమ్మటే మన టీవీలోకి వెళ్ళినమ్మటే సో మన కింగ్ నాగార్జున గారిని బర్నీ శంకర్ గారు మాస్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. సో ఇక తనూజ గారిని అయితే లేపారనమాట. సో తనూజని లేపి, తనూజ నువ్వు ఆడిన ఆట తీరు కరెక్టేనా అని అడుగుతున్నారనమాట. సో తనూజ చెప్తుంది. అయితే నాగార్జున గారు ఒక క్వశ్చన్ అయితే అడిగారనమాట. నువ్వు ఆడిన బెడ్ టాస్క్లో నీ తోటి ఆడపిల్లలందరికీ నువ్వు కరెక్ట్గా నిలబడుంటే అది నీ దాకా వచ్చేది కాదు కదా. సో ఏమంటావు తనుజ అని అంటే సో తనుజ కూడా చెప్తుందనమాట. సో ఇక తర్వాత ఏమైందంటే దివ్య నిఖితాన్ని లేపారు. దివ్య నిఖితాన్ని లేపి ఒకవేళ నువ్వు అను తనుజ ఉంటే బర్నీ శంకర్ గారు ఎవరిని సపోర్ట్ చేస్తారు అనుకున్నావు దివ్య అని అడుగుతారనమాట. సో అయితే దివ్యనేమో సార్ నాకు తెలిసి తనుజాని సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానని తెలుసు అని అంటారు. సో అయితే మన నాగార్జున గారు అంటే తనుజ అర్థం చేసుకోదా అని అంటారనమాట. సో అసలు కింగ్ నుంచి అసలు భలేగా కామెడీ అయితే వస్తుంది అబ్బా, నైస్. సో అదనమాట. ఇక తర్వాత బర్నీ శంకర్ గారిని అడుగుతున్నారు. బర్నీ శంకర్ గారి గేమ్ ఎలా ఉందో నేను కాదు మన ఆడియన్స్ చెప్తారని ఆడియన్స్ని మాట్లాడిస్తున్నారు అనమాట. సో ఆడియన్స్ మీరు ఉండటం ఇష్టం లేదు అది ఇదని చెప్తున్నారు కానీ సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే తనలాగా ఉన్నాడు. అందరిలాగా గొడవలు పడి అందరినీ చికాకు చేసి హౌస్ హార్మనీ డిస్టర్బెన్స్ ఏమి చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే మనకి హెడ్ఏక్ బీపీలు వంటివి అలాంటివి తెప్పియట్లేదు అనమాట. తనలాగా ఉంటున్నాడు, ఏదో ఆడుతున్నాడు తన గేమ్. సో అతన్ని పట్టుకొని ఇక ఇవన్నీ అడుగుతున్నారనమాట. సో ఏం చేయలేము అబ్బా, చెప్తున్నా కదా మంచోళ్ళకి ఇది రోజులు కావు. సో అండ్ బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి వాళ్ళని ఎక్కువ రోజులు ఉంచారన్నమాట. సో అందుకే అక్కడ బర్నీ శంకర్ గారిని లేపిగా మాట్లాడుతున్నారు. సో ఆడియన్స్ కూడా చెప్తున్నారనమాట మీరు వెళ్ళిపోతే బాగుంటుందని చెప్తున్నారు. సో నిజమే, వెళ్ళిపోవాలి. ఇలాంటి మంచోళ్ళు ఎక్కువ రోజులు ఉండకూడదు. ఏంట అసలు బర్నీ శంకర్ గారు తను ఎంతమందికి సాక్రిఫైస్ చేస్తున్నారు, ఎంతమందిని ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కనపడవు ఏంటో మరి. సో ఇక అంతే. సీజన్ 6లో బాలాదిత్య గారిని కూడా ఇలాగే చేశారు. సో తన మంచితనం అది బిగ్ బాస్కి పనికి రాలేదు. ఆ టైంలో కూడా ఇలాగే చికాకు చేసి ఆగమాగం చేసి పంపించారు బయటికి. సో అలాగే బర్నీ శంకర్ గారిని కూడా అలాగే పంపించాలని చూస్తున్నారు. సో తెలిసిపోతుందన్నమాట. సో ఇది ఫస్ట్ ప్రోమో విషయానికి వస్తే. సో మరి ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.